ఎగ్జామ్స్ మెదక్ పార్లమెంట్లో చెప్తున్నాం ఏంటంటే 2 రోజుల ముందు రేపు పోలింగ్ ఉందగా మెదక్ పార్లమెంటులో బీజేపీ గెలిచిన అన్ని పార్లమెంట్లలో రేపు ఓట్లనంగా బీఆర్ఎస్ బూతులల్లో ఎక్కడ కూడా వాళ్ళ ఏజెంట్లు లేరు. బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక్క బూత్లో పార్లమెంట్ ఎన్నికల్లో లేరు, వాళ్ళ నాయకులు లేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా లేరు. 1 సైడ్ బీజేపీకి వేయండి అని డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు కూడా చెప్పేశారు. బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా మీరు కాంగ్రెస్కి వేయకండి, బీజేపీకి వేయండి అని. ఇది నిజం ఇదంతా. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే బీజేపీ ఒక రాజకీయంగా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటిలో సీట్లు పెంచుకుని అంటే వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే చూడండి నార్త్ అంతా వీక్ అయిపోయింది, బీజేపీ ఇంకా వీక్ అయిపోతుంది. వాళ్ళు మొన్న ఈ సౌత్ తోటే ఎట్లా వచ్చారు, తెలంగాణలో బీఆర్ఎస్ని వీక్ చేసిర్రు, 0 చేసిర్రు పార్లమెంట్ ఎన్నికల్లో, వాళ్ళకి 8 వచ్చినాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్ ఏమో జగన్ తోటి తీసుకున్నారు. ఈ ఎలక్షన్ ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ పవన్ కళ్యాణ్ తోటి సపోర్ట్ తీసుకున్నారు. ఇక్కడ కొన్ని సీట్లు, అక్కడ కర్ణాటకలో కూడా మా నాయకులను ఇబ్బంది పెట్టి అక్కడ కొన్ని సీట్లు. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు అయినట్టే కారణం ఏంది, అక్కడ బలం తగ్గింది, ఇక్కడ బలం పెంచుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకోవాలి, దాంతో బీజేపీ కేంద్రాన్ని పరిపాలించాలి అనే బీజేపీ మోడీ అమిత్ షా యొక్క డయాగ్రామ్ లో భాగమే ఈ ప్రాంతీయ పార్టీలు, ప్రధానంగా బీఆర్ఎస్ కేసీఆర్ ఒక పావు చెస్లో ఒక పావుగా ఆయన పనిచేస్తుండు బీఆర్ఎస్కి బీజేపీకి అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, బీఆర్ఎస్కి కవిత బెయిల్ రావడంతో మంచి రోజులు వచ్చినాయని అంటున్నారు. ఆ మంచి రోజులు కవిత బెయిల్ రావడంలో బెయిల్ వచ్చిన దాంతో పాటు వెనక బీజేపీ ఉంది కాబట్టి ఆ ధైర్యంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆ మాటలు వారు అంత ఈరోజు ఆ ధైర్యంగా మొన్నటిదాకా పిల్లిలాగా అణిగి మెనిగి గూట్లో కూర్చున్న బీఆర్ఎస్ కవిత బెయిల్తో ఈ సంబరాలు చేస్తున్నారంటే మాకు బీజేపీ వెనుక ఉన్నది అని ఒక ధైర్యం ఈరోజు కేసీఆర్కి కేటీఆర్కి హరీష్రావుకి వచ్చింది కాబట్టి ఈ సంబరాలు. మేమేమన్నాము, మా కామెంట్లు జ్యుడిషియల్ అనలేము, మా కామెంట్లు ఏంటి జ్యుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో కవిత బెయిల్ వచ్చిందని 4 రోజుల ముందే చెప్పారు. 2 రోజుల ముందే కవితకు బెయిల్ వచ్చేస్తుంది అని కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి సంబరాల ఏర్పాట్లు చూస్తున్నారు. అసలు జ్యుడిషియల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద? ఆ ఫ్యామిలీ మీద తీసుకోవాలి. మేమేమన్నాం, మేము జ్యుడిషియల్ గౌరవిస్తున్నాము. జ్యుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ మీడియా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ బెయిల్ వచ్చిందని వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ జ్యుడిషియల్ గౌరవించకుండా ఇలాంటి బెయిల్ వచ్చిందని చెప్పడము? జ్యుడిషియల్ వాళ్ళని తప్పు పట్టాలి. కాంగ్రెస్ పార్టీ అనే అధికారం ఎవరికి లేదు. మేము చాలా క్లియర్గా జ్యుడిషియల్ పట్ల మేము అందుకే అంటున్నాం కదా, జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ చెప్పేసిండు, జడ్జి గారు చెప్పకముందే సోషల్ మీడియా బీఆర్ఎస్ చెప్పేసింది. దీన్ని జ్యుడిషియల్ గమనించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది.